తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో అందరూ కలిసి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతోని ఒక మంచి ఆలోచనతోని రాజకీయాలకు అతీతంగా ఏ కులానికి సంబంధించి ఆ కులం అభివృద్ధి చేసుకోవాలి, ఆ కుల సంఘ భవనాలు నిర్మించుకోవాలి, ఆ భవనాల ద్వారా 10 మంది ఆ కులానికి సంబంధించిన పేదలకు సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని అన్ని కుల సంఘాలు కూడా నేను ఏపీ సంప్రదించడం చాలా సంఘాలకు ఎంపీ గురించి నేను ఇచ్చే ప్రయత్నం చేసిన గతపాటు సిద్ధుల మున్నూరు కాపు సంఘానికి పెద్దలు వచ్చి తప్పకుండా సంఘానికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు కోరడం వెంటనే ఎంపీ నుంచి జరిగింది. దాంతో పాటు ఇప్పుడే చెప్పినటువంటి గవర్నమెంట్ వారి ఇతర విషయాలు కూడా నాకు చేసిన సహాయం తప్పకుండా చేస్తారు. మీరు ఒకరిగా మీ వాడిగా తప్పకుండా మీకు అడ్డంగా మీకు సహాయం చేస్తారని సందర్భంగా ఏ కుల సంఘమైనప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా ఆ కులానికి సంబంధించిన పేద ప్రజలను ఆడుకొని కష్టాల్లో ఇబ్బందులు మనకు చేదు వాదులుగా ఉన్నప్పుడే ఆ కుల సంఘాలకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఆ కుల సంఘాలు ముందుకే ప్రయత్నం చేస్తామండి ఆలోచన ఉంటుంది. మరి కుల సంఘం అంటే అన్ని రాజకీయ పార్టీలు లేకుండా ఉంటారు. కాబట్టి అందరూ కూడా రాజకీయాలు పక్కబట్టి అధికారంలో ఏ పార్టీతో సహాయం తీసుకోవాలి తప్పనిసరి. నేను ఎంపీ ఉన్నా కాబట్టి భారతీయ జనతా పార్టీ సభ్యులు చాలా మంది ఈ కులానికి సంబంధించిన నాయకులు కాబట్టి దాని వల్ల సహాయం చేసుకునే అవకాశం కేంద్రం ఇబ్బంది. కాబట్టి ఆ నిధులను మనం అందరికి ఉపయోగపడే విధంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికి చాలా సందర్భంలో చాలా కృతజ్ఞత నాయకులు వచ్చి మేము ఆఫీస్ పెట్టుకుంటామంటే ఎక్కడ బయట కార్యాలయం పెట్టుకుంటే దాంతో పేదలకు దాపడదు. ఓన్లీ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజలకు వాళ్లకు మాత్రమే కార్యాలయం. ఇప్పుడు దాంతో ఫైదా ఉంది కాబట్టి ఇటువంటి మినీ ఫంక్షన్ హాల్స్ కానీ ఇక్కడ ఫంక్షన్ హాల్స్ చుట్టూ ఆ స్థలాన్ని కాపాడుకోవడం కానీ బోర్వెల్స్ కానీ డైరీ కానీ ఇటువంటి అవసరాలకు మాత్రమే నేను ఎంపీలు చూస్తున్నాను. ఎందుకంటే ఆ నిధులు అందరూ ఉపయోగపడదు. మోడీ గారు అవసరపడి మీరు వచ్చిన వెంటనే ఓట్ల కోసం ఇష్టానుసారంగా నిధులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకండి. మీ నిధులన్నీ కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే ఆ నిధులను ఉపయోగించుకోని చెప్పి వారి యొక్క ఆదేశం మేరకు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో మనం అనేక కుల సంఘాలకు మనం కంప్యూటర్లకు ఇవ్వడం జరిగింది. చాలా సందర్భంగా శక్తి సభ చేయడం జరిగింది. దాంట్లో భాగానే ఈరోజు మున్నూరు కాపు సంఘం భవనం సంబంధించి మనం శంకుస్థాపన చేయడం సంతోషం. రాబోయే రోజుల్లో కూడా సంపూర్ణ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాలు కూడా ఎంపీకి చూసే ప్రయత్నం చేస్తారు. అన్ని కులాలను సమాన చూస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.